ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. బ్రహ్మం గారు తనకి ఉన్న అపారమైన మేధస్సును ఉపయోగించి జ్యోతిష శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ముందే తెలియజేశారు. అయితే అందులో కొన్ని సంఘటనలు ఇప్పటికే నిజమయ్యాయి, మరికొన్ని నిజం కాలేదు. అయితే కరోనా తర్వాత 2021లో ఏం జరుగుతుందో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ముందే చెప్పారంటూ అనేక వార్తలు వస్తున్నాయి. మరి అవి నిజమేనా? అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, బ్రహ్మం గారు ఏం చెప్పారనే విషయాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బ్రహ్మం గారి అవతారం బట్టి ఆయనను ఆధ్యాత్మికవేత్త అనుకునేవారంట, కానీ ఆయనేమో హేతువాదిగా ఉండేవారు. అంతేకాదు సంఘ సంస్కర్త అని చరిత్రకారులు కూడా చెబుతున్నారు. క్రీస్తు శకం 1608 నుంచి 1693 మధ్యలో జీవించిన ఈయన కాలజ్ఞానం బోధించే యోగిగా అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం బ్రహ్మం గారి ప్రస్తావన మరోసారి తెర మీదకి వచ్చింది. ప్రపంచంలో ఏ వింత చోటు చేసుకున్నా అది బ్రహ్మం గారు ఆనాడే చెప్పారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందులో కరోనా వైరస్ కూడా ఒకటి. అయితే ఇంతటితో భయంకరమైన పరిస్థితులు ఆగిపోవని బ్రహ్మం గారు చెప్పారంటూ అనేక రకాల పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి అందులో ఏది వాస్తవమో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మం గారు చెప్పిన విషయాల్లో ఆల్రెడీ జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం. ఆయన చెప్పిన దాని ప్రకారం కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని చెప్పారు. అయితే ఆయన చెప్పినట్టుగానే 1910, 1912 మధ్యలో గంగా నదిలో భారీగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల అక్కడ కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అలాగే రాచరికాలు, రాజుల పాలన నశించిపోతాయి. మన దేశంలో రాచరిక వ్యవస్థ ఉండదు. ఒక అంబ 16 ఏళ్ల పాటు రాజ్యాధికారాన్ని దక్కించుకుంటుందని చెప్పారు. అదేవిధంగా ఇందిరాగాంధీ 16 సంవత్సరాల కాలం మన దేశ ప్రధానిగా పనిచేశారు. అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణులకు తెలియదు, కానీ 100 ఏళ్ల క్రితం చూసుకుంటే బ్రాహ్మణులకు 100 ఎకరాలు కూడిన అగ్రహారాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ కూడా అగ్రహారాలు లేవు. వ్యభిచారుల వల్ల చాలామంది భయంకరమైన రోగాలకు గురవుతారు. వావి వరుసలు లేకుండా మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారని చెప్పడం జరిగింది. ఇదివరకే ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందు అనేది ఇంకా దొరకలేదు. ఈ వ్యాధి వచ్చి లక్షల మంది చనిపోవడం కూడా జరిగింది. అక్రమ సంబంధాలు బాగా పెరిగి హత్యలకు కూడా దారితీస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మం గారు చెప్పిన విషయాల్లో ఒక పద్యం ఉంది. ఈ పద్యం కరోనా వైరస్ని ఉద్దేశించి ఉంది. అయితే ఇప్పుడు ఈ పద్యం ఉన్న చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బ్రహ్మం గారు చెప్పింది చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ భూతం గురించినని చాలామంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి కూడా బ్రహ్మం గారు తమ కాలజ్ఞానంలో చెప్పారంటూ అనేక పోస్టులు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను తాకుతుందట. ఒకవేళ జలప్రళయం వచ్చి, భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ పీటలు పడితే అది నిజంగా జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రి తాకే ప్రమాదం ఉంది. అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందంట. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల వారికి కంటి చూపు పోతుందట. అలాగే ప్రతి పర్వతానికి ఒక ముసలి వస్తుందట. అవి 8 రోజులు ఉండి భ్రమరమ్మ గుడిలో దూరి మేకపోతుల అరిచి మాయమవుతాయంట. అలాగే కర్నూలు జిల్లా అదోని మండలంలో కప్ప కోడిలాగా మారి అరుస్తుందట. అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరిగే అవకాశం ఉందట. శ్రీశైలానికి దక్షిణాన కొండ నుంచి రాళ్లు దొర్లిపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారంట. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశంలో ఎగురుతాయని బ్రహ్మం గారు చెప్పారంట. అదేవిధంగా కర్ణాటకలో కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచేసరికి కాశీలోని గంగా నది కనిపించకుండా పోతుందని బ్రహ్మం గారు చెప్పారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో గాయ్స్, మొత్తంగా ఇవి బ్రహ్మం గారు చెప్పిన కొన్ని విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.